ఇక్కడే కచమిచ కచమిచ కలకమిచ. గుడ్ మార్నింగ్. ఏంటి భరత్, కాలు కాలిన పిల్ల తిరుగుతున్నావా? నీ కళ్ళు ఎర్రబడుతున్నాయి, మొహంలో రక్తం చిందుతుంది, ఒంట్లో ఆవేశం పొంగుతుంది. ఈ వీక్నెస్ కి సరైన టానిక్ నా దగ్గర ఉంది. కమాన్, టేక్ ఇట్. తినేది లేదు, తిరిగేది లేదు, బస్కీలు తీయడం అసలే లేదు. బాడీలో రక్తం బయటికి రాకుంటే రక్తం గడ్డగడుతుంది బ్రదర్. ఓ, చిరాగ్గా ఉంది బ్రదర్. టీ కావాలా? పోరా. కాపలా కుక్కలా ఉన్నాడు. ఎవరైనా వస్తే బౌ బౌ అని మొరగడమే వాడి డ్యూటీ. వాడిని ముచ్చమటలు పట్టించి 3 చెరువులు నీళ్లు తాగించి నీ కాళ్ల దగ్గర పడేలా చేయాలి. అబ్బా, పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ బాంబు. అబ్బా, ధమానాన్ని సౌండ్ విని నా గుండె ఆగిపోతుందేమో అన్నంత భయం వేసిందబ్బా. డాడీ, మన గురించి తెలిసి పని ఎవరు చేసి ఉంటారు? అది తెలుసుకోవాలంటే ముందు లెటర్ వెతకాలి. అక్కడ అబ్బా, సేమ్ లెటర్, సేమ్ మ్యాటర్, సేమ్ నక్సలైట్. నక్సల్స్ ఉన్న చోట పోలీసులు ఎందుకు? ఈ పని ఆ భరత్ గాడే చేసి ఉంటాడు నా అనుమానం. ఇంకా అనుమానం ఏంటి? 100% ఆ భరత్ గాడే. ఆ పోలీస్ కుక్క మనల్ని కరుస్తుందా? ఏం సింహాద్రి, మన షెడ్ లో సెటప్ చేసిన పోలీస్ స్టేషన్ ని ఆ కాకి ఎస్ఐ బ్లాస్ట్ చేశాడు. ఏమప్పా, వాడే బ్లాస్ట్ చేయించాడా? వాడు కాకి డ్రెస్ లో ఉన్న సింహం. నువ్వు చెప్పినట్టు వాడు సామాన్యుడు కాడన్నా. నువ్వు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలా. వాడు నన్ను ఇరికించినట్లే నిన్ను కూడా ఇరికించే అవకాశం ఉంది. నువ్వు చెప్పింది కరెక్టే అన్నా. ఆ పొగరబోతు గిత్తకి ముక్కుకి తాడేసి స్తంభానికి కట్టి మూల కూర్చోపెట్టకపోతే నా పేరు సింహాద్రి కాదు. హలో, సింహాద్రి గారింట్లో ఉన్న మన పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయింది సార్. ఏంటి? సింహాద్రి గారింట్లో ఉన్న పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయిందా? అవును సార్. ఎవరి మీద అనుమానం ఉందా? మన స్టేషన్ బ్లాస్ట్ అయినప్పుడు దొరికిన నక్సల్స్ లెటర్ ఆ ఇంట్లో కూడా దొరికింది సార్. అంటే మన స్టేషన్ ని పేల్చిన వాళ్లే దీన్ని కూడా పేల్చుంటారని నా అనుమానం సార్. దిస్ ఇస్ బ్యాడ్ న్యూస్ ఫర్ మీ మిస్టర్ భరత్. దిస్ ఇస్ అ గ్రేట్ న్యూస్ ఫర్ మీ. వాట్ డు యు సే? సార్, ఇది మన డిపార్ట్మెంట్ కి నిజంగా చాలా బ్యాడ్ న్యూస్. 100% కరెక్ట్. రేపు కొత్త పోలీస్ స్టేషన్ ని సింహాద్రి ఇంటి లోపల సెటప్ చేయమంటారా సార్? నో, కార్ షెడ్ కాబట్టి సేఫ్ అయ్యాం. అదే ఇంట్లో అయితేనా? గాడ్. ఇంకెక్కడ సెటప్ చేయండి సార్? మీరే ఎక్కడైనా హౌస్ రెంట్ కు తీసుకుని టెంపరరీగా అరేంజ్ చేసుకోండి. ఓకే సార్. క్లీన్ బాయ్.
ఊరంతా నగ్నంగా తిప్పి నన్ను ఎక్కడైతే చెప్పుతో కొట్టిందో అక్కడ నిలబెట్టండి. ఈ రోజు ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. బోలో భారత్ మాతాకి. తీసి రోడ్డు మీద తిప్పమని అయ్యగారు చెప్తే అడ్డుపడతారా? జై హింద్. జై హింద్, జై హింద్, జై హింద్ అంటూ పోరాడి బ్రిటిష్ వాళ్ళ చేత తన్నులు తిని ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చాం. అప్పుడు గాంధీ గారు ఏమన్నారు? అర్ధరాత్రి ఆడపిల్ల నడి రోడ్డు మీద నిర్భయంగా తిరగలిగిన నాడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని. అలాంటిది ఈ రోజు పట్టపగలు ఒక ఆడదాన్ని బట్టలు ఉడదీసి నగ్నంగా వీధిలో ఊరేగిస్తుంటే అది చూసి నేను తట్టుకోలేక ఆ అమ్మాయి మానాన్ని కాపాడటానికి వస్త్రం అందించబోతే నన్ను నన్ను నడి వీధిలో చెప్పులతో కొట్టారు బాబు, చెప్పులతో కొట్టారు. స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత నాకు తేడానే కనపడలేదు బాబు. ఆనాడు బూటుకాలతో తన్నులు తిన్నదెవరు? నేను. ఈనాడు చెప్పు దెబ్బలు తిన్నది నేనే. అప్పుడు తెల్లవాళ్ళు కొడితే ఇప్పుడు మనవాళ్ళు కొట్టారు. మనవాళ్ళు సార్ సార్ నన్ను చెప్పుతో కొట్టారని వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు సార్. కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు. అధికారం పవరు ఉన్న మీరు ఆ అమ్మాయి మానం కాపాడమని వేడుకుంటున్నారు సార్. ఆమె మానం కాపాడండి సార్, కాపాడండి. చెన్నయ్య గారు, ఆ ఎస్ఐ గారు మమ్మల్ని చితకబాది దాన్ని కాపాడి దాని ఒంటికి బట్ట కప్పి దాంతో పాటు మమ్మల్ని స్టేషన్ కి తీసుకెళ్లాడు. దీనికి అంతటికి కారణం ఆ వెంకట్రామయ్య. అసలు వాడేం చేశాడు? మొదట దాని మానాన్ని కాపాడాలని శాలువా కప్పాలని ప్రయత్నించాడు. తర్వాత దగ్గరుండి ఆ ఎస్ఐని పిలిపించాడు అయ్య గారు. కూర్చోమ్మా. సాంబయ్య సార్. జాగ్రత్త. ఓకే సార్. నమస్కారం సార్. ఎక్కడ రా మీ ఎస్ఐ? ఆయన మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాడు, మీరేమో ఆయన వెతుకుంటూ ఇక్కడికి వచ్చారు. చెప్పించాలో వదిలే. అయ్యో మీరు చేసింది మంచిదే తాతయ్య, కానీ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేస్తే? అలా అని మనస్సంపుకొని బతుకుతామమ్మా. ఎరా ముసలోడా, వీధిలో నేను ఎవరితోనో బట్టలు విప్పి తిప్పుతుంటే నువ్వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? మరి మీరు నడి రోడ్డు మీద ఓ ఆడకూతురి గుడ్డలు ఇప్పి తిప్పుతుంటే చూస్తూ ఊరుకోవాలా? చూస్తూ ఊరుకోలేవా? ఇప్పుడు నీ కళ్ళ ముందే ఈ బొమ్మకున్న బట్టల్ని నూలుపోగు లేకుండా ఒక్కొక్కటే విప్పుతా. వద్దు వద్దు, నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను. అమ్మాయిని ఏం చేయొద్దు, వదలరా. వద్దు వద్దు, అమ్మాయిని ఏం చేయొద్దు, వదులు. నీకే చెప్పి వదలరా. నా మనవరాలను ఏం చేయొద్దురా, వదలరా. నీకే చెప్పేది. ఒరేయ్ మూర్ఖుడా, వదలరా. చెప్పేది నా మనవరాలు ఏం చేయవాక. నీ కాళ్ళు పట్టుకుంటారా? ఇలాంటి ఘోరాలు చూడటానికైనా నన్ను బతికించావు దేవుడా. అమ్మా సావిత్రి, అమ్మా సావిత్రి. అయ్యో అయ్యో, అమ్మా సావిత్రి, అమ్మా. అమ్మా సావిత్రి. అజయ్ వాడి మనుషులు వచ్చి మమ్మల్ని చంపుతామని బెదిరించి ఆ అమ్మాయిని తీసుకెళ్లారు సార్.
పోలీసులయ్యుండి ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయమంటారు సార్? కాకి బట్టలు వేసుకున్న వెధవలం సార్, వెధవలం మేము. సార్ సార్ సార్, ఏంటి? ఆ అజయ్ రామయ్య మనవరాల్ని మానభంగం చేసి చంపేశాడు సార్. ఆ అవమానం భరించలేక రామయ్య మతిపోయి లబోదీపమని గుండెలు బతుకుంటూ ఏడుస్తున్నాడు సార్. అటెన్షన్, క్విక్ మార్చ్.